నిజంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ డిగ్నిటీస్ ఆఫ్ దయస్. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియల్లీ ఇంటెండెడ్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒక చిన్న సుందరకాండ మనం చదివినప్పుడు ఒక చిన్న శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకంతో స్టార్ట్ చేస్తాను. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజేతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కౌసలేంద్రస్య రామస్య కృష్ణకర్మః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః నరామర సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహర్తా పాదభైస్సహస్రః అద్వైతాం ప్రీలంకాం ఉపాజిత మైత్రీం సముద్ధార్థ గమిష్యామి విశతాం సర్వరక్షసాం. హనుమంతుల వారు ధైర్యం తెచ్చుకోవడానికి, సీతమ్మ వారిని వెతుకుతున్నప్పుడు ధైర్యం తెచ్చుకోవడానికి, ఆయన మోటివేట్ చేసుకోవడానికి ఇది ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది మనం గుర్తు చేసుకుంటే మనకి స్ఫూర్తిదాయకంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే ఒక శ్లోకం ఇది. అది మనందరికీ చాలా చాలా అవసరం నేను భావిస్తున్నాను. ఇందాక మీరు అడుగుతూ ఒకటి అడిగారు, ఏంటంటే ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ రాముల వారి భర్త కావాలి, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి అంటే, ఫస్ట్ సత్యవాన్, ఎప్పుడు సత్యం మాట్లాడేవారు. తర్వాత వీర్యవాన్, ధైర్యం. తర్వాత ధర్మవాన్. ఇప్పుడు మనకి ధర్మం అంటే ఏమిటి? మన కాన్స్టిట్యూషన్. సో మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, కానీ ఫండమెంటల్ డ్యూటీస్ ఎంతమంది పాటిస్తున్నారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కంపల్సరీ కాకపోవచ్చు, కానీ అది మన ధర్మ గ్రంథం. సో ధర్మవాన్. కృతజ్ఞవాన్, జిత క్రోధవాన్. జిత క్రోధవాన్ అంటే కోపాన్ని అదుపు చేసుకునేవాడు. సో అలాంటి గుణాలున్న ఒక భర్త ప్రతి స్త్రీకి రావాలి, నిజంగా ప్రతి మహిళకి రావాలి. అలాగే మనము జనరల్ గా సీతమ్మ వారి గురించి చాలా తక్కువ మనం జనరల్ గా మాట్లాడుకుంటాం, కానీ సీతమ్మ వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కమిట్మెంట్. ఇప్పుడు ఒక రాజునే సీతమ్మ వారు పెళ్లి చేసుకున్నారు, కానీ ఆయన ఎప్పుడైతే ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారో, అక్కర్లేదు నేను 14 years వనవాసం చేస్తాను అని ఎప్పుడైతే ఫారెస్ట్ లోకి వెళ్ళారో, ఎంతమంది మహిళలు వాళ్ళ హస్బెండ్ ఉద్యోగం వదిలేసి నేను ఇప్పుడు ఏం చేయను, ప్రస్తుతానికి నేను ఇలా ఉంటానంటే ఎంతమంది మహిళలు ఆయనకి చేయూతగా ఉంటారు, చేయూతనిస్తారంటే చాలా తక్కువ మంది. అలాంటి మహిళలు నిజంగా అంత గొప్ప స్త్రీ సీతమ్మ వారు. రాముల వారిని రాజ్యంలోకి ఫాలో అవ్వడం గ్రేట్ కాదండి, వనంలోకి వనవాసం అప్పుడు రాముల వారిని ఫాలో అవ్వడం గ్రేట్. అలాగే మనం రాముల వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్. ఆయన త్యాగం చేస్తే రాజ్యాన్ని, ఎంతమంది రాజ్యాన్ని త్యాగం చేయగలరు. అలాగే లక్ష్మణుడి వారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్లెస్ లవ్. ఆయన తలుచుకుంటే నెక్స్ట్ ఆయన కింగ్, ఆయన అడగచ్చు, లేదు నేను మా అన్నయ్యతోనే ఉంటాను, మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేది. హనుమంతుల వారి నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే డివోషన్, డెడికేషన్. అది మనం హనుమంతుల వారి నుంచి నేర్చుకుంటాం. వెన్ యూ ఫోకస్ ఆన్ రామ్, వెన్ యూ మెడిటేట్ ఆన్ రామ్, యూ బికమ్ కామ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హనుమంతుల వారిని మనం ఎప్పుడు ఒక కోతి రూపంలో చూస్తాం. కోతి ఏంటంటే మంకీ మైండ్, ఒక చోట ఉండదు, కానీ ఒక చోట ఆయన దృష్టిని ఎవరు నిలపగలిగారు అంటే రాముల వారు. అందుకే వెన్ యూ మెడిటేట్ ఆన్ రామ్, యూ బికమ్ కామ్. ఓకే, సో సిపి గారు వచ్చారు కాబట్టి హిందీలో ఒక చిన్నది కబీర్ దాస్ కి దోహే చెప్తాను. ఏక్ రామ్ దశరథ్ కా బేటా, एक राम घट घट में बैठा, एक राम है जगत पसारा, एक राम जगत से न्यारा. అంటే ఒక రాముడు దశరథుడు కొడుకు, ఇంకో రాముడు మన అందరి మనసులో ఉన్నవాడు, ఇంకో రాముడు ఈ సృష్టికర్త, ఇంకో రాముడు ఈ సృష్టి బయట ఉన్న దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు. అంటే ఆ సృష్టి కర్త పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయనే ఒక రాజు రూపంలో వచ్చి ఇక్ష్వాకు వంశం అంటాం. ఇక్ష్వాకు వంశం అంటే సోలార్ డైనాసిటీ. రమ్ రీజన్ నుంచి వచ్చింది రామ్. రమ్ అంటే ఏంటి? హీట్. తెలుసు కదా, మనం మొన్న రమదాన్ సెలబ్రేట్ చేసాం. రమదాన్ అనేది ఏ బీజం నుంచి వచ్చిందో తెలుసా? రమ్ద్ అంటే కూడా అగ్ని. రమ్ అంటే కూడా అగ్ని, రమ్ద్ అంటే కూడా అగ్ని. సో ఏం కనెక్షన్ ఉందో మనకి తెలియదు. అలాగే క్రిస్టియానిటీలో అబ్రహాం అంటాం. అబ్రహాం వారు ముందు పేరు అబ్రహాం అని ఒక పేరు ఉండేదండి. అబ్రహాం అంటే అబ్బా రామ్, ఎగ్జాల్టెడ్ ఫాదర్. అంటే రామ్ అంటే అబ్బా అంటే ఫాదర్, రామ్ అంటే ఎగ్జాల్టెడ్ అంటే గొప్ప, అలాగే రామ్ అంటే రమ్యమైన. సో ఇవన్నీ మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే రాముల వారి క్వాలిటీస్ మనం ఇవాళ గుర్తు చేసుకోవడమే కాకుండా, జనరల్ గా ఆయన మనం ఒక పటంలో పెట్టడం కాకుండా ఆయన ఆదర్శాలని కానీ మనం ఫాలో అవ్వగలిగితే, ఒక పటంలో పెట్టేస్తే ఈయన వేరు నేను వేరు అయిపోతుంది.
లేదు నేనే రాముడిలాగా ముందుకు సాగుతాను అని మనం ఒక చిన్న ప్రమాణం తీసుకుని మనందరం ఆయన ఆదర్శాలని మనం ఫాలో అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.